ఆయన వలన బలమునందువారు ధన్యులు. మనం తినే ఆహారం వల్ల బలం పొందడం కాదు, ఆయన యొక్క మందిరములో ఆయనను స్తుతిస్తూ, ఆయన్ను ఘనపరుస్తూ, ఆయననే తన స్వాస్థ్యముగా చేసుకొనొచ్చు, ఆయననే తమ దేవుడిగా చేసుకొనొచ్చు, ఆయననే ఆశ్రయించుచు ఆయన వల్ల బలం పొందిన వారు ధన్యులవుతారు. ఇటువంటి ధన్యతలు మనం పొందినట్లయితే దావీదుకున్నటువంటి ఆ నిరీక్షణ కలిగిన ఆ ధన్యతను పొందుకున్న వల్లని ఆయన ఏమంటున్నాడు? నీ మందిరములో నివసించు వారంతా ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తున్నారే, ఎంత ధన్యత! వారు నీ బలం వల్ల బలం పొందుచూ ఉన్నారు, నీ వాక్యం వల్ల బలం పొందుచూ ఉన్నారు, నీ యందు ఆనందించి బలం పొందుచూ ఉన్నారు. మరి అటువంటి ధన్యతను ఈ దినములలో మనం పొందుకోవాలి కదా. అటువంటి ధన్యతలను ఈ దినము మనము ఆశించాలి కదా.